హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. నిన్న మనం మాట్లాడుకున్నాము ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే పిల్లలు దానివల్ల ఎలా సఫర్ అవుతారు? ఏం జరుగుతుంది అనేది. అయితే మనం పేరెంట్‌గా ఐడెంటిఫై చేయాల్సొచ్చినప్పుడు, ఈ ఎమోషనల్ సపోర్ట్ లేని పిల్లలు ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి పిల్లలు ఎప్పుడు ఎమోషనల్ సపోర్ట్ లేకుండా ఉంటున్నారు అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఎయిదర్ పిల్లలు బాగా సైలెంట్‌గా ఉంటారు. లేదా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తారు. ఈ 2 కేసెస్‌లో కూడా రీజన్ ఏముంటుందంటే ఎల్డర్ లేదా కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు నా పట్ల ప్రేమ చూయించట్లేదు అని పిల్లలు ఫీల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో ఫస్ట్ చేయాల్సిందేంటంటే పిల్లల్లో ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడం అనమాట. ఈ ట్రస్ట్ ఎలా రీబిల్డ్ చేయాలి? అంటే ఇనీషియల్‌గా ఈ పిల్లలకి ఎలా ఉంటుంది? కొంతమంది పిల్లల్లో ఇనీషియల్‌గా వాళ్ళు బాగా అన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. మెల్లమెల్లగా వాళ్ళు టీనేజ్‌కొచ్చాక వాళ్ళు 1, 2 ఇన్సిడెంట్స్‌లో ఏదైనా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా పేరెంట్స్ నుండి రియాక్షన్ రానప్పుడు, లేదా వాళ్ళేదైనా విషయంలో పేరెంట్స్ పట్ల కొంత గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే పేరెంట్స్‌కి డిస్కనెక్ట్ అవుతారు. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ట్రస్ట్‌ని రీబిల్డ్ చేయాల్సిన అవసరం అనేది పేరెంట్స్‌లో పెరుగుతుందనమాట. ఫస్ట్ ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిందేంటంటే, పిల్లలు కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు వాళ్ళు ఎయిదర్ ఇందాక చెప్పుకున్నట్టు అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తారు. లేదంటే కంప్లీట్ సైలెంట్ అయిపోతారు. ఈ 2 కేసెస్‌లో మీ పిల్లలు ఉన్నారు మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిందేంటంటే, వాళ్ళతో ఎక్కువ వినడం అనమాట. ఫస్ట్ డైరెక్ట్‌గా పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు ఇన్ జనరల్ మాట్లాడేస్తూ ఉంటారు. "ఏమైంది? ఎందుకు నాతో క్లోజ్‌గా ఉండట్లేదు?" అని అడుగుతూ ఉంటారు. మాట్లాడటానికి ట్రై జేస్తారు. బట్ అలా చేసినప్పుడు ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు కొంత డిస్కనెక్టెడ్‌గా ఉన్నారు కాబట్టి, మీరేం చెప్పినా వాళ్ళు వెంటనే కౌంటర్ అవుతారు. లేదా మీ మీద కోపం తెచ్చుకుంటారు. లేదా విసుక్కుంటుంటారు. దానివల్ల పేరెంట్స్‌కేంటంటే బాధ పెరుగుతూ ఉంటుంది. అండ్ బాండింగ్ కూడా మళ్ళీ రీబిల్డ్ అవ్వదనమాట. సో, వాళ్ళని వెంటనే ఎక్కువగా అడగకుండా, ప్రశ్నలు అడగకుండా చేయాల్సిందేంటంటే, ఎక్కువ వింటూ ఉండాలనమాట. వింటూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి చెప్పడం అనేది అలవాటవుతుంది. వన్స్ చెప్పడానికి వాళ్ళు ఓపెన్ అయినప్పుడు, మీరు కొంత కరెక్ట్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి కానీ అవకాశం పెరుగుతుందనమాట. అలా కాకుండా మీరే ఎక్కువ చెప్పేస్తూ ఉన్నప్పుడు, మీరే ఎక్కువ మాట్లాడేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎయిదర్ విన్నట్టు నటిస్తారు. లేదంటే ఆ క్షణానికి కొట్టేసి తర్వాత వాళ్ళ నచ్చినట్టుగా వాళ్ళుంటారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువున్నాయి కాబట్టి, ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిందేంటంటే, వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పరచుకునే ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఎప్పుడూ కూడా వినడమే అవుతుంది తప్ప మాట్లాడటం అవ్వదు. సో, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతూ ఏదైనా చేయాలి అని ట్రై చేయకూడదు. మీరు ఎక్కువ వింటూ ఉంటే మెల్లమెల్లగా వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే ఆహ్, సహజంగా ఏమవుతుంది నేను వింటాను మీరు మాట్లాడండి అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే మాట్లాడలేకపోతారనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా కాన్వర్జేషన్‌ని స్టార్ట్ చేయాలి. కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీ ఒపీనియన్స్ మీరు చెప్తూ ఉన్నప్పుడు, వాళ్ళ ఒపీనియన్స్‌ని కూడా అడుగుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మిగతా విషయాల్లో వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం అనేది అలవాటవుతుంది. అలా వన్స్ అలవాటయ్యాక మెల్లమెల్లగా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇష్యూ అని వాళ్ళేదైతే ఫీల్ అవుతున్నారో, అవి కూడా షేర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అలా కాకుండా మీరు స్ట్రెయిట్‌గా, డైరెక్ట్‌గా వెంటనే వెళ్ళి, మీ పర్సనల్ ఒపీనియన్ నాకు చెప్పండి అని అడిగినా కూడా నేను వింటాను అన్నా వాళ్ళు చెప్పరనమాట. సో, ఇక్కడ ఈ వినడంలో కూడా చాలా జాగ్రత్త అనేది పేరెంట్స్ వహించాలి. వినడంలో ఫస్ట్ వాళ్ళు వేరే ఏదేదో చెప్తూ ఉంటారు. మీరు వింటాము అన్న కన్ఫర్మేషన్ వాళ్ళకొచ్చినా కూడా, వాళ్ళు మిగతా అన్ని విషయాలు చెప్తారు తప్ప, అవసరమైన విషయం మాత్రం హైడ్ చేస్తూ ఉంటారు. మీకది ఎంత అర్థమవుతున్నా కూడా ఇక్కడ పేరెంట్ చేయాల్సిందేంటంటే, ముందు వాళ్ళని చెప్పనివ్వాలి. అలా కాకుండా, "నువ్వు మిగతావన్నీ చెప్తున్నావు. నాకు తెలిసిపోతూ ఉంది. ఇక్కడ నువ్వంతా అబద్దాలాడుతున్నావని, లేదా హైడ్ చేస్తున్నావని, అలా కాకుండా నేను ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో, అది నాతో కమ్యూనికేట్ చెయ్యి అని మీరు క్వెషన్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు వెంటనే క్లోజ్ అయిపోతారనమాట. అలా కాకుండా ఏంటంటే, వాళ్ళు చెప్పే మిగతా విషయాలు ఏవైతే ఉంటాయో, ఇర్రెలవెంట్‌గా ఉండే విషయాలు, అవి కూడా మీరు వింటూ ఉన్నప్పుడు, మెల్లమెల్లగా వాళ్ళకి కొంత ట్రస్ట్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతారు. ఓపెన్ అవ్వడంలో కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది.
ఈ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు సహజంగా పేరెంట్స్‌కి ఎలా ఉంటుందంటే, డైరెక్ట్‌గా నాతో విషయం చెప్పొచ్చు కదా! ఎందుకు వేరే వాళ్ళ మీద పెట్టి చెప్తున్నారు? వీళ్ళు ఎలా చెప్తారంటే పిల్లలు కూడా చెప్పేటప్పుడు, వాళ్ళ ఒపీనియన్‌ని, వాళ్ళ ఫీలింగ్‌ని వాళ్ళదిగా చెప్పరనమాట. వాళ్ళదిగా చెప్పకుండా, ఇది ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ ఇలా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పేరెంట్స్ వెంటనే ఏమవుతుంది, ఇట్లా కాదు అని వెంటనే చెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. వాళ్ళు ఎక్కువ డిటాచ్ అయిపోతారనమాట. అలా కాకుండా వాళ్ళు ఇర్రెలెవెంట్‌గా లేదా వాళ్ళ ఒపీనియన్‌ని వేరే వాళ్ళ ఒపీనియన్‌గా, అదే ఒక జనరలైజ్డ్ ఒపీనియన్‌గా వాళ్ళు చెప్తున్నా కూడా, వాళ్ళు ఇట్లా ఎందుకు ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు, ఇండైరెక్ట్‌గా చెప్పే పొజిషన్‌లోనే పిల్లలు ఇంకా ఉన్నారు, అనే విషయాన్ని పేరెంట్ అర్థం చేసుకున్నప్పుడేంటంటే, వాళ్ళతో గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ పెరగకుండా ఉంటుందనమాట. అండ్ దాని తర్వాత చేయాల్సిందేంటంటే, వీళ్ళు చెప్పిన దాన్ని వెంటనే ఒపీనియన్స్ పాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళేదైనా ఒకటి విషయం చెప్పగానే, ఓకే. నువ్విలా చెప్పావు. నువ్విలా చెప్పావు అంటే, నువ్విలా ఆలోచించుంటావు. ఇలా ఆలోచించావు కాబట్టే నీకిలాంటి ఆలోచన కరెక్ట్ అనిపించింది. సో, ఇలా వెంటనే దాన్ని అసెస్ చేస్తూ ఉంటారు. సహజంగా ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరికైనా కూడా వాళ్ళు అసెస్ చేయబడడం అనేది నచ్చదనమాట. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సహజంగా ఎవరికైనా వేరే వాళ్ళు వాళ్ళని అసెస్ చేస్తున్నారు. వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ విషయాలన్నీ వేరే వాళ్ళకి తెలిసిపోతున్నాయి అనేది నచ్చదు కాబట్టి, వాళ్ళకి కొంత మనం చెప్పే విషయం పట్ల విముఖత ఉంటుంది అనే విషయం ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలనమాట. అలా యాక్సెప్ట్ చేయకుండా, నేను కరెక్ట్ చేయగానే, నేను నా ఒపీనియన్ చెప్పగానే పిల్లలు అర్థం చేసుకుంటారు అని ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు, ముందు పేరెంట్స్‌కి డిసప్పాయింట్‌మెంట్ పెరుగుతుంది. వన్స్ డిసప్పాయింట్ అయ్యారు అంటే, వీళ్ళు స్టేబుల్‌గా ఉండలేకపోతారు. దానివల్ల కాన్‌ఫ్లిక్ట్ అనేది వస్తుందనమాట. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఒపీనియన్స్‌ని వాళ్ళ ముందు వెంటనే చెప్పకండి. మీ ఒపీనియన్స్‌గానే కన్సిడర్ చేయండి. వాళ్ళు ఒపీనియన్ తీసుకోగలిగే స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి అని? మీ ఫీలింగ్ దీని పట్ల ఎలా ఉంది అని వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే మీ ఒపీనియన్స్‌ని చెప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళు కొంత యాక్సెప్ట్ చేసుంటారు కాబట్టి, మీరు చెప్పే విషయాన్ని వెంటనే తీసుకోగలుగుతారు. అలా కాకుండా వాళ్ళు అడగకుండానే మీరు ఒపీనియన్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడేంటంటే, వెంటనే వాళ్ళకి మీకు మధ్య గొడవ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇక మీదట ఎప్పుడూ కూడా వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు తీసుకునే స్టేజ్‌లో ఉన్నారు అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే చెప్పండి తప్ప, మీకు ఒపీనియన్ ఇలా అనిపించింది కదా! అని వెంటనే వాళ్ళతో ఎప్పుడు కమ్యూనికేట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళ ఒపీనియన్‌ని వాలిడేట్ చేయడం. అంటే సహజంగా పేరెంటింగ్‌లో మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చిందేంటంటే, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాలిడేట్ చేయండి అని. ఇక్కడ ఫీలింగ్స్‌ని వాలిడేట్ చేయడం గురించి చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని మేము అంగీకరించాలా? అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళేదైతే ఫీల్ అయ్యారో, అలా ఫీల్ అయ్యే హక్కు వాళ్ళకుంది అనే విషయాన్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా నువ్వలా ఆలోచించే రైటే నీకు లేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన విధానం కరెక్ట్‌గా లేదు అన్నప్పుడేంటంటే, వాళ్ళకి వెంటనే వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకోవడానికి ఇది ప్రాపర్ ప్లేస్ కాదు. వీళ్ళు నా ఆలోచనల్ని తక్కువ చేసి చూస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. అలా కాకుండా నువ్విలా ఆలోచించగలిగే రైట్ నీకుంది. కాకపోతే దీని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండడం వల్ల, ఈ విషయంలో నాకు నీతో సేమ్ ఒపీనియన్ లేదు. నీ ఒపీనియన్‌కి, నా ఒపీనియన్‌కి కొంత గ్యాప్ ఉంది. కొంత డిఫరెన్స్ ఉంది. అది ఎందుకుంది అనే విషయం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడేంటంటే, కొంత ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా నువ్వు తప్పుడు విధానంలో ఆలోచిస్తున్నావు అనన్నా, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని కంప్లీట్‌గా ఆహ్, అది కరెక్ట్ అన్నట్టు వాలిడేట్ చేయమన్నారు కదా! అని చెప్పి, వాళ్ళు రాంగ్ వేలో ఆలోచిస్తున్నప్పటికీ గూడా, దాన్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే ఏంటంటే, వాళ్ళని కరెక్ట్ చేయడం తర్వాత కష్టమవుతుందనమాట. ఫస్ట్ ఇలా చెప్పారు కదా! ఇప్పుడెందుకు మళ్ళీ మాట మారుస్తున్నారు అని వెంటనే కౌంటర్ చేస్తారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకునే క్రమంలో ఏంటంటే, ప్రాపర్‌గా ఫస్ట్ వినాలి. విన్న తర్వాత మీ ఒపీనియన్ అడిగినప్పుడే చెప్పాలి. తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ ఫీలింగ్‌ని వాలిడేట్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు ఆలోచన విధానం కరెక్ట్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్, రాంగ్ అనే స్టేట్మెంట్స్ పేరెంట్స్ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. అదేంటి మరి కరెక్ట్ అయితే కరెక్ట్ అని రావచ్చు కదా! మీరు కరెక్ట్, రాంగ్ అని చెప్పినప్పుడు మీకు తెలియకుండానే వాళ్ళు కొంత కరెక్ట్, రాంగ్ అనే స్టేట్మెంట్స్ పేరెంట్స్ నుండి వచ్చినప్పుడు ఏంటంటే, ప్రతిసారి వీళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కరెక్ట్, రాంగ్ అనే ఆన్సర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు తప్ప, ఒక మధ్యలో దారనేది ఉంటుంది ప్రతిదానికి అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారనమాట. గ్రే ఏరియా అనేది మిస్ అవ్వడం వల్ల వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎయిదర్ ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ ఉంటుంది, లేదా ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ ఉంటుంది తప్ప, మధ్యస్థంగా ఉండలేకపోతుంది. దానివల్ల ఫర్దర్ లైఫ్‌లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కాబట్టి, ట్రస్ట్ బిల్డింగ్ ప్రాసెస్‌లో ఇవి 3 ఫ్యాక్టర్స్ ప్రాపర్‌గా కన్సిడర్ చేసి మీరు పేరెంటింగ్‌లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే బెటర్ ట్రస్ట్ అనేది పిల్లలకి మీకు మధ్య బిల్డ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.